హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బయట వర్షం పడుతుంది. సో వేడి వేడి ఆలు బోండా చేస్తున్నా. రండి రెసిపీ చూసేద్దాం. 3 మీడియం సైజ్ పొటాటో తీసుకున్నా. వాష్ చేసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసి 4 విజిల్స్ పెట్టేయండి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇక్కడ చూపించేలాగా కట్ చేసి పెట్టేసుకోండి. ఏ పని చేయాలన్నా మనకి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కరివేపాకు, కొత్తిమీర చాప్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినపప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసేయండి. నెక్స్ట్ అయితే మన ఆనియన్స్ వేసేద్దాం. సాల్ట్ వేయడం మర్చిపోకండి. ఉడికిన పొటాటో తొక్క తీసి బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కొంచెం కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా. ఐ థింక్ గరం మసాలా ఇస్ అ గేమ్ చేంజర్. ఒక్కసారి వేసి ట్రై చేయండి, డెఫినెట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. నెక్స్ట్ మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇందులోకి మిక్స్ చేద్దాం. దానిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా వెళ్ళేదాకా ఫ్రై చేసుకుందాం. సో మన రెసిపీకి కావాల్సిన స్టఫింగ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేసి పక్కన పెట్టుకోండి. నేను 1.5 గ్లాస్ మెజర్మెంట్తో శనగపిండి తీసుకున్నా. దానిలోకి సాల్ట్, కొంచెం కారం, పసుపు, సోడా వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో బాగా ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. చూస్తున్నారు కదా మన ఆలు బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.